హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటో, 1 ఆనియన్, అలాగే ఒక 7 పచ్చిమిర్చి. ఇలా పెసరపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నానండి. అలాగే చింత చిగురుని ఇలా ఒలుచుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం సోక్ చేసుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలండి. అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా కుక్కర్లో వేసుకోవాలండి. చింత చిగురు పులుపు ఉంటుందండి, అందుకని నేను చింతపండు వేసుకోలేదు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి, పెసరపప్పు కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏం పెట్టక్కర్లేదు. ఇలా కుక్కర్ క్లోజ్ చేసుకొని నేను 3 విజిల్సే పెట్టానండి, సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి. ఇలా తిరగమాతకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే 1 ఆనియన్, ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.